ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. అమ్మా, ఇంకా పడుకోకుండా ఏం చేస్తున్నావు? నీకు విద్యకి మధ్య కలుపుతున్నాన్రా. అమ్మా, ఇవన్నీ నేను చూసుకుంటానులే గాని ఇంతకీ నువ్వు మందులు వేసుకున్నావా? వేసుకున్నాన్రా. అయినా కంటికి రెప్పలా కాపాడుకునే పిల్లలుండగా నాకేం కాదులేరా. ఈ సెంటిమెంట్ డైలాగ్ల ఆపు మాతాశ్రీ. ఇక నీ పవలింపు సేవకి సమయం ఆసన్నమైంది. చాలేరా నీ బడాయి, నేను వెళ్ళి పడుకుంటాను. త్వరగా పడుకోండి. అలాగే అమ్మా. విద్య, తీసుకో. అమ్మా విద్య, మజ్జిగ తీసుకో. నన్ను క్షమించన్నయ్యా. దేనికిరా? ఏమైంది ఇప్పుడు? నా జీవితం బాగుండాలని నేను పెళ్లి చేసుకున్న వాణ్ణి వెతకటం కోసం మాత్రమే ఇక్కడికి వచ్చి నువ్వు అమ్మకి అన్ని అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది. కేవలం కృష్ణ అన్న పేరు తప్ప అతని గురించి ఏ ఆధారం లేకుండా నిన్ను వెతకమంటే ఎలా వెతుకుతావు? అతనితో జీవితం పంచుకునేలా ఎలా చేస్తావు? కనీసం అతని ఫోటో కూడా లేదు, అతని అడ్రస్ తెలియదు. నా వల్ల నువ్వు చాలా చాలా ఇబ్బంది పడుతున్నావు అన్నయ్య. అందుకే నన్ను క్షమించు. పిచ్చి తల్లి, నువ్వేమన్నా కావాలని ఇలా చేసావా? ఆయన అతను ఇక్కడే ఉన్నాడని తెలిసిందే. ఖచ్చితంగా అతన్ని నీ ముందుకు తీసుకుని వస్తాను. నా చెల్లెలి మనసేంటో నాకు తెలీదా? లేనిపోని భయాలు మనసులో పెట్టుకుని బాధపడకు. మజ్జిగ తాగి పడుకో. అన్నయ్య, అతని గురించి ఒక మాట చెప్పగలను. అతను మంచివాడు. అతను నన్ను చూస్తే ఖచ్చితంగా నా చెయ్యి అందుకుంటాడు. మోసం చేసే వ్యక్తి కాదన్నయ్య. చేస్తానమ్మా, తప్పకుండా అతను నీ చెయ్యి అందుకునేలా చేస్తాను. రేపటి నుంచి ఇంకాస్త ఎక్కువగా అతని మీద ఫోకస్ పెడతాను. ఫోకస్ పెడతా. ఏమైందో నా కొడుక్కి. వీడు మళ్ళీ మనలో మనిషిగా ఎట్టా మార్చాలో ఎప్పుడు మారతాడో. అవును బావగారు, ఆ రోజు వీడు ప్రేమించి పెళ్లి చేసుకున్న దాన్ని, దాని కుటుంబాన్ని కంటికి కనిపించనంత దూరంగా పంపించమని చెప్పాను. కనిపించకుండా చేశారుగా.